రామరావణ యుద్ధం ముగిసిన తర్వాత తనివితీరా రామకథని రాయాలనుకున్న హనుమంతుడు ఒక పర్వతంపై కూర్చుని తన గోళ్లతో రాళ్లపై రామాయణాన్ని రాశాడు. వాల్మీకి మహర్షి హనుమంతుడు రాసిన రామాయణాన్ని తనకి చూపించమని అడగడంతో హనుమంతుడు వాల్మీకి మహర్షిని తన భుజాలపై ఎక్కించుకుని ఆ పర్వతానికి తీసుకువెళ్లాడు. అక్కడ హనుమంతుడు రాసిన రామాయణాన్ని చదువుతూ వాల్మీకి మహర్షి ఆనందంతో కంటతడి పెట్టుకున్నాడు. హనుమంతుడు రాసిన రామాయణం అద్భుతంగా ఉందని, తాను రాసిన రామాయణాన్ని ఇకపై ఎవరూ పట్టించుకోరని వాల్మీకి మహర్షి విచారం వ్యక్తం చేశాడు. సాటి రామభక్తుడు రాసిన రామకథ ప్రాచుర్యంలోకి రాకపోతే ఎలా అని హనుమంతుడు రామాయణం రాసిన రాళ్లన్నింటినీ పర్వతం నుండి పెకిలించి సముద్రంలో కలిపేశాడు. తాను మరోసారి జన్మించి ఆ జన్మలో హనుమంతుడి రామభక్తిని మహిమని కీర్తిస్తానని వాల్మీకి మహర్షి హనుమంతుడికి మాట ఇచ్చాడు. అందుకే రామచరితమానస్, హనుమాన్ చాలీసా రాసిన తులసీదాస్ని వాల్మీకి మరో జన్మ అని అంటూ ఉంటారు. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి జై హనుమాన్ అని కామెంట్ చేయండి.